హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరోగ్య రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లోని మేతి పన్నీర్ కర్రీని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇలా నేను చెప్పిన విధంగా చేసుకుంటే బయట రెస్టారెంట్లో తిన్న టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే మీకు ప్రాసెస్ చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోని ఒక 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని, ఇవి వేగిన తర్వాత సన్నంగా తురిమి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఒక కప్పు వరకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత అర స్పూను పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల వరకు కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే అర కప్పు వరకు జీడిపప్పు, 2 స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు వరకు డ్రై మెంతాకు వేసుకోవాలి. ఈ డ్రై మెంతాకు మీకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు తురిమి పెట్టుకున్న పావు కిలో వరకు పన్నీర్ని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటని సిమ్లోకి టర్న్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి ఫ్లేవర్ అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ తర్వాత అర గ్లాస్ వరకు అంటే ఒక 100 ml వరకు పాలని కూడా వేసుకోవాలి. ఇలా పాలు వేసుకోవడం వల్ల మనకి చాలా క్రీమీగా బాగుంటుంది. టేస్ట్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీకు పాలొద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత నాకైతేని మెతి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ చేసేసుకోవడమే. ఈ మెతి పన్నీర్ కర్రీ చపాతీ లేదా పుల్కా, నాన్స్ ఎందులో కన్నా చాలా ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఇలా నేను చూపించిన విధంగానే ఈ మెతి పన్నీర్ కర్రీని చేసుకుని ఒకసారి ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది.